కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ వివాహ మంగళం. రచయిత శ్రీ ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. తెలుగు కథకు కథానిక అనే పేరు పెట్టిన వారు శ్రీ ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు. వారు దాదాపు 30 నుంచి 40 దాకా కథలు రాశారు. అందులో ఒక ప్రత్యేకమైన కథ వివాహ మంగళం. వినండి. రాత్రి 9 అవుతోంది. గృహలక్ష్మి వంటిల్లు సర్దుకుంటోంది. గిన్నెలు చెంబులు చప్పుడుతో పాటు వరవిక్రయం వందేమాతరం పాట ముక్కలుగా పలికిన గ్రామ్ఫోన్ ప్లేట్ ముక్కల్లాగా సంగీతంలాగా వినబడుతున్నాయి. వేసవికాలం. ఆకు అల్లాడడం లేదు. కుర్చీ టేబులు కాగితాలు పెట్టుకుని వీధిలో కూర్చున్నాను ఏదో రాద్దామని. ఇదిగో, ఇందాక మీతో చెప్పడం మర్చిపోయాను. సాయంత్రం మీకోసం మా మామయ్య వచ్చాడు. అతని కొడుకు ప్రకాశానికి పేటలో ఎల్లుండి పెళ్ళిట. తప్పకుండా రావాలని మరీ చెప్పెళ్ళాడు. చట్టున తలెత్తి చూశాను. నుదుటి మీద చెమటతో తడిసి అంటుకున్న తల వెంట్రుకలను సవరించి కట్టుకున్న పాతగళ్ల చీర చెంగుతో చేతులు తుడుచుకుంటూ మా ఆవిడ సాక్షాత్కరించింది. అట్లానా? చాలా బాగుంది. ఇన్నాళ్ళు నీ పెట్టె చీరలో దుఃఖించే వెండి చెంబులకి సిల్కు చీరలకి మంచి విడుదల. పోనీ పాపం, ఈ విధంగా అయినా 2-3 రోజులు వెలుగు చూస్తాయి. మీరుందరూ నిత్యమల్లె పూలాగా నిగలలాడుతూ మీ ఆక్షేపణలకేం గాని ప్రయాణం మాట ఏమిటి? పిల్లలకి మరో 4 చొక్కాలు, నాకో 2 చీరలు, ఒక సబ్బుబిళ్ళ పెట్టె, చిన్నపిల్లాడికి ఒక బూర్సుల జత. జాబితా అట్లా పెరిగిపోతోంది. నేను అందుకున్నాను. నా కమీజులకి మరో కఫ్ఫుల జత, ఒక షేవింగ్ సెట్టు, 2 సిగరెట్ టిన్నులు, ఒక అమాందస్తా. ఇద్దరం నవ్వేశాం. అమాందస్తా ఎందుకు? నవ్వుతూనే కోపంగా అన్నది. పెళ్లివారీ పనికొస్తుంది ధీమాగా అన్నాను. మీరంతకన్నా ఎక్కువ బహుమతులు ఇస్తారని అనుకోలేదు. పాత్రదానం. గిరుక్కున తిరిగి వెళ్ళిపోతోంది ఇంట్లోకి. రసశాస్త్ర ప్రకారం అది సరసమో విరసమో చెప్పజాలను గాని ఆవిడతో అట్లా పేచీ పెట్టుకోవడం, పుల్లవిరుపు మాటలు అనడం నాకో రిలీఫ్. నెమ్మదిగా లాలించి వెనక్కి పిలిచాను. నవ్వులాటకన్నది నిజంగా అన్నది గ్రహించక అట్లా చిందులు తొక్కుతావే. ఇలారా, తప్పకుండా వెళదాం. రేపు మధ్యాహ్నం రైలుకి. రేపు బజార్కి వెళ్ళేటప్పుడు ఏమేం కావాలో చెప్పు. అయితే పెళ్ళి ఎన్నాళ్ళు? పాపం అల్పసంతోషి. ప్రియంగా ఒక్క మాట అడిగితే చాలు, సీదా చల్లబడిపోతుంది. 5 రోజులు చేస్తారట. అవతలవారు చాలా భారీ మనుషులు. ముద్దు ముచ్చట్లు బాగా తీరుస్తారు. చాప దగ్గరికి లాక్కుని తృప్తిగా కూర్చున్నది. పాపం ఈ ఆడవాళ్ళకి పెళ్లికి వెళ్ళడం అంటే ఎంత సరదా. ఈ మురికి గుడ్డల్లోంచి, అంట్ల తప్పాల్లోంచి, విసుగెత్తే రోజువారీ బతుకులోంచి కొత్త లోకంలోకి వెళ్ళినట్లుగా ఉంటుంది కావును. హిస్టీరియా వాళ్ళు, కడుపు నొప్పి వాళ్ళు, ఎప్పుడూ ధుమధుమలాడేవాళ్ళు ఇట్టే మారిపోతారు పెళ్ళిళ్ళలో. శుభ్రమైన బట్టలు, సెంట్లు, కళకళ్లాడుతూ ఉత్సాహంతో గంతులేస్తూ కనపడతారు. అవును పాపం, వాళ్ళకి క్లబ్బులు, సభలు, స్నేహితులు, షికార్లు ఏమున్నాయి? దరిద్రగొడ్డు వంటిల్లు, రోగిష్టి పిల్లలు, కసురుకునే మొగుడు. ఎంత నరకం అనుభవిస్తున్నారు తెలుగు కుటుంబాల ఆడవాళ్ళు. పెళ్లికి వెళ్ళడమంటే నాకు నిజంగా ప్రాణం లేచొచ్చింది. ఈ మధ్య సజీవమైన రసవంతమైన పెళ్ళే చూడలేదు. తిరుపతి మొక్కుబడికి వెళ్ళినట్టు యానం వెళ్ళి తిండికి మొహం వాచి ఎకాయికి బళ్లలో నలిగి చచ్చి. చచ్చ, ఏం పెళ్ళిళ్ళు! నిజంగా తెలుగు కుటుంబాల పెళ్లి మాత్రమే చచ్చింది ఈ కక్కుర్తి కళ్యాణాలు. చిన్నప్పుడు చూసిన పెళ్లిళ్ళు తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. పెళ్లి పందిట్లో అడుగుపెట్టేసరికి చల్లని కొత్త తాటాకుల వాసన. ఇంట్లో అడుగుపెట్టితే వడివడిగా తిరిగే శృంగారవతుల జడల్లోని మరువం వాసన. నట్టింట్లో తివాసిల మీద పిల్లలు ఒలకవోసిన పన్నీటి మంచి గంధం వాసన. పెరట్లో గాడిపోయి దగ్గర కొత్త చాపల మీద రాసులుగా గుమ్మరించి ఉడికిన కూరగాయల వాసన. కళాయిలో పడుచు హృదయంలోని ప్రేమలు తెగమరిగే తీయని సంతర్పణ పులుసు వాసన. మొత్తం మీద పెళ్ళే ఎంత సువాసన! పందిట్లో శుభప్రదమైన ఆ సన్నాయి పట్ట, కొత్త చీరల కనకనలతో, మెడ గంధపు పూతలతో, కొత్తగా కాపురానికి వెళ్ళొచ్చిన మరదళ్ళ మేనగోడల హాస్యాలు ఏవి ఇప్పుడు? అంతా పూర్వవాసనైపోయింది. వేదుల కవి పద్యం జ్ఞాపకం వచ్చింది. అలరనుకు బోలే నా హృదయమునకును జన్మమునకొక్కటే వికాసము చెలియా. వెనువెంటనే నా పెళ్లి సంగతులు కళ్లలో స్ఫురణగా తిరిగాయి. ఎప్పటిమాట? సుమారు 10 ఏళ్లవుతోంది. తొట్టిలో పిల్లవాడు కదిలి ఆడవడంతో నా భావనా చక్రం ఆగింది. చాప మీద కునికిపాట్లు పడుతున్న మా ఆవిడ ఉలికిపడి లేచి చంటిపిల్లాడి దగ్గరికి వెళ్తూ, ఏమిటి అలాగే కూర్చున్నారు? దీపం కాగడాలాగా వెలుగుతోంది. కాగితాలు ఎగిరిపోతున్నాయి. ఇదేనా రాత?
లేవండి లేవండి, రేపు రాసుకుందరు గాని అని నవ్వి వెళ్ళిపోయింది. ఉదయం కళ్ళు నలుపుకుంటూ నేను పక్కమించి లేచేసరికి మా ఆవిడ చేసే కంజాయింపు బహుకట్టుదిట్టంగా వినపడుతోంది. పిల్లలకి ఒంటి మీద నీళ్లు పోసి తలలు దువ్వి చొక్కాలు తొడిగి పువ్వుల్లాగా తయారు చేసింది. తుడిచిన గదులు, మడిచిన బట్టలు నిన్నటికన్నా అతి పొందికగా కనపడుతున్నాయి. కాకులు కోయకుండానే తియ్యని పొగలు కక్కే కాఫీ సిద్ధమైపోయింది. ఇక శుద్ధాంతంలో అడుగుపెట్టేసరికి శుభ్రమైన ఉప్పాడ చీర, ఊదాసిల్కు జాకెట్టు, తలనిండా పువ్వులు, ఉదయ సూర్యుడెంత కుంకం బొట్టుతో మా ఆవిడ కాఫీ గ్లాస్ పట్టుకుని ఎదురొస్తోంది. అప్పుడు స్ఫురించింది. ఓహో, ఈవేళ మంగళవారం, పేట పెళ్లికి వెళ్ళాలి. మధ్యాహ్నం 3 గంటల రైలు ప్రయాణానికి ఉదయం 6 గంటల నుంచి సన్నాహం. బహుదూరదృష్టి మనిషి మా ఆవిడ. ఆఫీస్కి వెళ్ళి అధికారి వేసిన యక్షప్రశ్నలకి జవాబు చెప్పుకొని హిందూ దేశానికి స్వరాజ్యం తెచ్చినట్టుగా 4 రోజులు సెలవు సంపాదించాను. మా మీద పగ కొద్దీ రైలు ముందే వచ్చి రహస్యంగా వెళ్ళిపోతుందేమని 10ంటికే భోజనాలు చేసేసాం. ఎంతకీ మూడు కావడం లేదు. మా ఆవిడ్ని పిల్లల్ని పట్టశక్యం కాకుండా ఉన్నది. వాళ్ళని ఎంగేజ్ చేసే మార్గం కనపడటం లేదు. పరుపు కట్టడం ఏడిసినట్టుందని, ట్రంకు పెట్టెలోంచి బట్టలు తొంగి చూస్తున్నాయని, సూట్ కేస్ తాళం కనపడటం లేదని 3 గంటల దాకా నోటితో పనిచేసి ఎట్టకేలకు ఒక వేడినీళ్ల థర్మోఫ్లాస్కు, చన్నీళ్ల మరచెంబు, 2 పెట్టెలు, 4 పరుపు చుట్టలు వగైరాలతో శృంగేరి శంకరాచార్య పీఠంలాగా బయలుదేరి సకాలానికి రైల్లో పడి సాయంత్రం 5 గంటలకి పేట చేరుకున్నాం. మగపెళ్లివారు ఉదయమే సదరు గ్రామం దయచేసి స్నాతకం వగైరా చేసుకుని విశాలమైన విడిది మేడలో క్యాంపు ఖణాయించారు. 15-20 మధ్య వయస్సు గల కుర్రజాతి పేక టపటప కలిపి పంచుకుంటూ గోల చేస్తోంది. ఒక అరుగు మీద చేరిన వృద్ధులు భోజనాలు పొద్దుపోయాయి గావును మేడ కింద హాల్లో ఇంకా దొర్లుతూనే ఉన్నారు. మేం గుమ్మంలో అడుగుపెట్టేసరికి అరుగో, శర్మ, సత్యవతి పిల్లలు వచ్చారని పెళ్లి పెద్దలు, ఆడవారు, మగవారు కూడా మాకు స్వాగతం పలికి మీకు బస మేడ మీద ఏర్పాటు చేశాం, పైకి పదండి అన్నారు. సామాను పట్టించుకుని సరాసరి మేడపైకి వెళ్ళి ఒక శుభ్రమైన గదిలో సర్దించాను. తిరిగి చూస్తే మా ఆవిడ పత్తా లేదు. పోలీస్ చేతులోంచి తప్పించు పారిపోయిన జన్మ ఖైదీలాగా స్వజనంలో కలిసిపోయింది. మళ్ళా ఇంతట్లో పట్టుకోవాలంటే బోలెడంత సిబ్బంది కావాలి. రైలు ప్రయాణంలో ఒళ్లంతా నలగొట్టినట్టయింది. దక్షిణవైపు కిటికీలోంచి గాలి రివ్వున విసురుతోంది. బెడ్డింగ్ విప్పి కాస్త నడుము వాల్చాను. అనతి దూరంలో ఉన్న పెళ్లివారి పందిట్లోంచి శ్రావ్యమైన సన్నాయి మరుగేలరా ఓ రాఘవ పాడుతోంది. చిన్న కునుకు పడుతోంది. గదిలోకి ఇంకో సామాను వస్తున్న చప్పుడు. కళ్ళు విప్పి చూశాను. సామాను వెనక ఒక ఆయన వచ్చాడు. వయసు 40 దాటి ఉంటుందని నిశ్చయం. కళ్లకు ఖరీదైన కొత్త రకం ఫ్రేమ్ కళ్ళజోడు, క్లోజ్డ్ కాలర్ కోటు, దానిమీద సన్నని బంగారపు వాచీ గొలుసు మెరుస్తూ వేలాడుతోంది. గుమ్మటం లాంటి శరీరం, కుంకంబొట్టు, తిలతండుల న్యాయం తల. చూపుల్లో సౌజన్యం కంటే అధికారం ఏలుబడి చేస్తోంది. మీసాలు లేవు. నాకెదురుగా ఉండే గోడవైపు ఎక్కడ ఏ సామాను సర్దవలసింది వెండికట్టు బెత్తం మొనతో చెబుతున్నాడు. 5 నిమిషాల వ్యత్యాసంలో ఆయన వెంటనే ఒక 20 ఏళ్ల చక్కని అమ్మాయి కాలి ముఖమల్జోడు నెమ్మదిగా చప్పుడు చేసుకుంటూ లోపలికొచ్చింది. కణ్వమహర్షి వెనకాల వచ్చిన శకుంతలలా ఉంది. ఉపమానం తప్పేమో. వైట్ రోజ్ తలనూనె వాసనతో కూడా ఆమె జడలోని దవనం వాసన గుప్పన కొట్టింది. చప్పున తలెత్తి చూశాను. కనకాంబరం రంగు సిల్కు చీర కట్టుకుని ఇంగ్లీష్ రంగు జార్జెట్ జాకెట్ తొడుక్కుంది. లేత సూర్యకిరణాలు మామిడి చిగురు మీద పడి వెలిగే వింత రంగు ఆమె శరీరానిది. ఆ కళ్ళెత్తి చూస్తే అక్కడ ఇంద్రధనుస్సులు పండుతాయి. మల్లెపూలు, మామిడి పండ్లు వేసి తెచ్చిన ఖద్దరు చేతిసంచి సామాను పక్కన పెట్టి గది 4 వైపులా చూసింది. ఎందుకనో. ఆయన కోటు వగైరాలు విప్పి 2 తువ్వాళ్ళు తీసి ఒకటి కట్టుకుని ఒకటి పైన వేసుకుని సబ్బు పెట్టె పట్టుకుని వెళ్తూ రమణయ్య గారు ఇంకా రాలేదా అన్నాడు ఉచ్ఛేశ్వరంగా. ఏదో ఆలోచిస్తున్నాను. నిన్నే మాట్లాడమే అన్నట్టు నా వైపు చూశారు. ఆయనకు గవర్నమెంట్లో ఏదైనా ఉద్యోగమేమో. నేను లేచి కూర్చుని భయభక్తులు తెచ్చుకుని అన్నాను. చిత్తం తెలీదండి. మీకు గానీ కనపడితే కాస్త దయచేసి నేను కూడా వచ్చానని వారితో చెప్పండి. పుష్కరం ఈ మధ్య ఆ రమణయ్య గారెవరో నేనెరగను. నా మాటలోని కొంటెతనం ఆవిడ గ్రహించింది కాబోలు ఒకసారి నన్ను వింతగా చూసి నవ్వు ఆపుకుంది. ఆయన స్నానానికి ఆవిడ మేడ కిందికి వెళ్ళారు. చీకటి పడుతోంది. మగపెళ్లి వారి తాలూకు వారు తండతండాలుగా మేడంతా ఆక్రమించారు. మా గది కూడా మరికొన్ని ముఠాలతో నిండిపోవాల్సిందే గాని వారిది మాది కలిసి సామాను 4 కుటుంబాలకి సరిపడా ఉంది కనుక మరి ఎవరూ ఇందులో చొరబడలేదు. కొంచెం చల్లగాల్లో తిరిగి రావచ్చు కదా అని ఊరి చివరికి వెళ్ళి
అటు ఇటు తిరిగి సుమారు 8 గంటలకి విడిది చేరుకున్నాను. మా ఆవిడ, కొత్తమ్మాయి లోకాభిరామాయణం అందుకున్నారు. ఎంతో కలుపుగోలుతనంగా ఆ అమ్మాయి మా పరుపులకు చేరబడి పకపక నవ్వుతూ మాట్లాడుతోంది. సుముహూర్తం 10ంటికేట. ఈ లోపున ఊరేగింపు కూడా అయిపోవాలి. చప్పున భోజనాలు పూర్తి చేసుకుని చక్కా వచ్చాం. ఊరేగింపు నుంచి తిరిగి వచ్చి పల్లకి పెళ్లివారి పందిట్లో ఆగింది. సమయానికి చేతిలో ఉన్న బాకా సవరించి దూదేకుల సాయిబు ఆకాశం పైకెత్తినట్టు పట్టేస్తున్నాడు. నిద్రపోతున్న పిల్లలు హడిలిపడి లేచి ఏకగ్రీవంగా ఏడవడం మొదలుపెట్టారు. బ్యాండ్ వాళ్ళు అప్పుడే సునో సునో పాడి ఆపారు. సుముహూర్తానికి వెళ్ళాం. లోపలికి వెళ్లే హాల్లో మేజువాణి జరుగుతోంది. నా వయసు వాళ్ళంతా ఆ ప్రాంతంలోనే సర్దుకుంటున్నారు. రావోయ్ శర్మ, ఇటు ఇటు అని అందులోంచి ఒక ఆప్తబంధువు పిలిచాడు. శర్మ, ఫక్తు యాంటీనాచ్, పిలవక్రా బాబు అని ఒకడు. సుమారు 10 ఏళ్లైంది భోగం మేళంలో కూచుని. పాపం ఈ కళావతుల్లో కళ ఏనాడో పోయింది. అక్కడికి వెళ్ళి ఏం బావుకోవాలి? పౌడర్లు, రంగుచీరలు, సిల్క్ రవికలు కప్పిన రోగిష్టి శరీరాలను చూచి చప్పరించడం తప్ప. అథవా ఒకసారి వెళ్ళి కూచున్నా ఈ దేహం అమ్మకానికి వలైవారు అన్నవేవో జ్ఞాపకం వచ్చి కళ్ళనీళ్ల పర్యంతం అవుతుంది నాకు. టైలర్లు, డ్రైవర్లు, హోటల్ సర్వర్లు గదా ఈనాటి రసికులు. అణాకానికి దిగలాగి ఈతపళ్ల పాటలు పాడించి నిర్భాగ్యులంతా ఈ మధురమైన సంస్థని చంపేశారు. తల వంచుకుని లోపలికి నడిచాను. ఓహో, ఏమి నేత్ర నిర్వాణం! విశాలమైన ప్రాంగణంలో బాగా అలంకరించిన వివాహ మండపం. కుడివైపున నాగరిక వేషంలో కూర్చుని అత్తరు, పన్నీరు, తాంబూలాలు విరివిగా ఉపయోగిస్తున్న లౌక్యులు. బంధుకోటి పెళ్లిపేటకు ఎదురుగుండా ఒక బ్రాహ్మణ సముద్రం. విసనకర్ర మేఘాలు దానిమీద అతి జోరుగా ఆడుతున్నాయి. పూచిన తంగేడు పొదల్లాగా స్త్రీజనం యొక్క నల్లని జడలు, తెల్లని మల్లెచెళ్ళు ఆ ప్రాంతాన్ని ఏలుతున్నాయి. ఈ పేట స్త్రీల పద్ధతే వేరు. రాచిప్పల్లో మడిబట్టల్లో కొట్టుకునే బ్రాహ్మణ కుటుంబాల్లో తప్పపుట్టారు. ఎంత ఉత్సాహంగా చురుగ్గా కళకళ్లాడుతూ ఉంటారని. 30-40 ఏళ్ల ఆవిడ కూడా చీరా రవిక ఎక్కడా మాయనీయకుండా కడిగిన ముత్యంలా తయారై బయటకొస్తుంది. కనుకనే ఆ ఊళ్ళో ఏ శుభకార్యాన్ని పిలిచినా మహా సరదా అవుతుంది వెళ్ళడానికి. నేను ఒకచోట చతికిలబడ్డాను. బ్రాహ్మణోత్తములు అర్థం తెలియని వేదమంత్రాలతో హోరు పెడుతున్నారు. మదర్థం కన్యాం వృణీత్వం. పెండ్లి కుమారుడు మొహం ఎరగని ఒక బ్రాహ్మణ్ణి పిలిచి పావలా చేతిలో పెట్టి నాకు పెళ్లి కూతురిని చూసి పెట్టమన్నాడు. బ్రాహ్మడు అక్షంతలు దులిపి డబ్బులు రొంటినో దేపి లేచిన చోటే కూర్చున్నాడు. అట్లా నలుగురు. పాపం ఒక్కరూ ఆ అబ్బాయి మాట వినలేదు. డబ్బు తిని దగా చేశారు. ఆ ఇంటి యజమాని మంచివాడు గనక అతని మీద దయగలిగి పట్టుబట్టలు కట్టుకొచ్చి అతనికి ఎదురుగా కూర్చుని మా పిల్లను నీకిస్తాను అన్నాడు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేద్యుతాం దాస్యామి విష్ణువే తుభ్యం. అన్నీ అబద్ధాలు. పిల్ల ఒంటి మీద ఒక్క నగ కూడా కనపట్టం లేదు. జడలో నాగమల్లి పువ్వులు తప్ప. 1116 రూపాయలు మగపెళ్లివారు కట్నంగా గుంజిన తర్వాత నగలు పెట్టవలసిన పూచి ఆయనకే ఉంది. ధర్మార్థ కామేషు త్వయేష్త నాతి చరితవ్య కన్యాదాత అన్నాడు. మహా అర్థం తెలిసినట్టు నాతి చరామి సంస్కృతం ముక్కలు నోటపట్టని అబ్బాయి చేత పురోహితుడు అనిపించాడు. సభలో కూర్చున్న వృద్ధులు, ముది ఐదవలు సాదరంగా స్పృశించిన మీదట మంగళసూత్రం చేత్తో పట్టుకుని పెండ్లి కొడుకు మాంగళ్యం తంతునానైన మమజీవన హేతున కంఠే బద్నామి శుభగే అంటూ తెల్లని కళ్లతో చూసి అమాయకంగా మెడ ఒప్పగించే పెళ్లికూతురు మెడలో కట్టాడు. ముడిపడింది. నా కళ్ళల్లో ఎందుకో నీళ్లు తిరిగాయి. అబ్బా, ఎంత తీయని ముడి! ఎన్నాళ్లకు విడరాని ముడి. సుఖదుఖాల్లో, నవ్వు ఏడుపుల్లో, నులివెచ్చని కౌగిలింతల్లో ఒకరి వెంట ఒకరిని బలంగా లాగే ముడి. దీని బాధ్యత, దీనిలోని అనంత మాధుర్యం ఈ పూపపిందెలకేం తెలుసు? తెలిస్తే వెంటనే నునుకొత్త సిగ్గుతో ఒకరినొకరు చూసుకుని ఎంత హాయిగా తీయగా నవ్వుకునేవారు. మనస్సులో సముద్రపుటలల్లా ఎన్నో ఊహలు. ఈ గ్రంథి చేతులకు మెడకునా? ఛ, ఎంత విరూపఘటన! 2 పక్వ హృదయాల్లోని స్నేహతంతువుల ముడి. ఎప్పుడో ఎక్కడో ఋషుల ఆశీర్వచనాలతో పుట్టిన పవిత్ర వివాహ సంస్థ తుదకెట్లా తేలింది? నిద్ర కూరుకొస్తోంది. లేచి విడిది మేడ వైపు నడిచాను. మేడ మీద దీపాలు లేవు. హాల్లో 2 చంటిపిల్లలుగా ఉన్న నిద్రపోతున్నారు. తడుముకుంటూ గదిలోకెళ్ళాను. బట్టలు మార్చే ఓపిక లేదు. పరుపు కోసం వెతికాను, నిద్రమత్తులో తూలుతూ. పరుపు చక్కగా పరిచుంది. అప్పటికే వచ్చి శయనించింది కాబోలు మా ఆవిడ. మొగాళ్ళకన్నా ఒట్టి బద్ధకం మనిషి. పిల్లలతో తగువపడుతూ ఎక్కడో కూర్చుని చక్కా వచ్చి ఉంటుంది. పరుపు మీద ఒరిగాను.
పెళ్లివారు రాసిన దిల్ బహార్ సెంటుతో నా లాల్చీ పరిమళిస్తోంది. తీరా పడుకుంటే నిద్ర రాదు. దొర్లుతున్నాను. పెళ్లివారింట్లోంచి చల్లగా ఇంకా పెళ్లి మంత్రాలు వినపడుతున్నాయి. సోమః ప్రథమో వివిధే గంధర్వో వివి ఉత్తరః. నాకు నవ్వొచ్చింది. 2 నిమిషాలు గడిచాయి. మెత్తని తామరతూడు వంటి చెయ్యొకటి నా మెడ మీద పడింది. బంగారు గాజులు చిరుత చప్పుడు చేశాయి. ఆ మృదుస్పర్శకి నా నరాలని భగ్గుమని వెలిగాయి. శరీరం జరుగుతోంది. మెదడు తిరగబడుతోంది. ఎంత విచిత్రమైన అనుభవం! పెళ్లి పచ్చకర్పూరపు తాంబూలంతో పరిమళించే వెచ్చని 4 పెదవులు ఉద్రేకంగా కొట్టుకునే 2 హృదయాలు అతి దగ్గరగా కలుసుకున్నాయి. పెళ్లి మంత్రాలు ఇంకా వినపడుతున్నాయి. సఖా సప్తపద భవసఖాయౌ సఖ్యాతే ఆయోగం సఖ్యానే అష్టాః. సఖా సప్తపద భవసఖాయౌ. నేను బయలుదేరిన చోటు నుంచి తోవ తప్పి ఏ గంధర్వలోకంలోకి దేవకని ఒడిలోకి పడలేదు కదా. ఆ బాహునాళపు సుఖస్పర్శ, పెదవులు కదిపే నేర్పు ఏ జన్మలోనూ పరిచితమైనట్లేదు. ఆ మత్తులోంచి లేచి ఆలోచించే త్రాణలేక బుద్ధి గిలగిలా కొట్టుకుంటోంది. హఠాత్తుగా తెల్లగులాబీ తలనూనె తీవ్ర పరిమళంతో నా తల తిరిగింది. విన్నారు కదండి, ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారి కథ వివాహ మంగళం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.